నీకు వెలుగు వచ్చి ఉంటది. తేజరిల్లము యెహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్నవి ఎవరు రెగ్యులేట్ చేయలేరు. ద కంట్రోల్ ఈజ్ నాట్ ఇన్ ఎనీబడీ, ద స్టీరింగ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఓడను కట్టమన్నాడు కానీ దాని స్టీరింగ్ కట్టమనలా. ఒకే ఒక ఓడ, తెడ్డు లేని ఓడ కట్టారు మనిషి, అది మునగల, అది నోవాహు ఓడ. 40 రాత్రింబవులు దాన్ని వేసుకొని ఇట్లా తీయాలంటే ఏడతోస్తాడు 8 మంది. అంత పెద్ద ఓడని ఎలిఫెంట్ ఎక్కించి ఒకటి అంటే మాటలు ఎదుర్కొంటున్నారు ఏంటి మీరు? దేవుడు నోవాహు ఓడ కట్టమన్నాడు కానీ దాని తలుపు దేవుడు వేసాడు. అండ్ గాడ్ షట్ ద డోర్ అన్న మాట రాసింటది. And then God was doing the business. See, God is the one that is the pilot for 40 days and 40 nights not sleeping. God is the one that is navigating. I pray in the name of Jesus. దేవుడు అలాగా అన్కాన్షియస్ గా ఆయన బిడ్డల తన జీవితాన్ని నడిపిస్తాడు. ఆయన అట్లాగే నోవా నీకు వెలుగు వచ్చింది. నోవా ప్రపంచం అంతటికి ప్రళయం వచ్చింది కానీ నీకు వెలుగు వచ్చింది. See, God wants to do some things. See, nobody can control. See, the control of your life is not in anybody's hands. ప్రభా ఏంటి నాకా? నీకే కొడుక, నీకే వచ్చింది అంటే ఏంటి ప్రభా? ఇప్పుడు నేను అప్లై చేయమంటావా? 120 దేశాల నుంచి ఎన్ని వందల మంది మరి కన్యకులు వచ్చారో మరి ఆ రాజుకి వెలుగు ఆ ఒక్క మీద పడతా ఉంది. ద లైట్ వాజ్ ఓన్లీ ఆన్ దట్ స్లేవ్ గర్ల్. దేవుడు నీ పట్ల జాలి చేసుకుంటే అలా ఉంటది. నీ అప్లికేషన్ ఒక్కదాని మీద దేవుడు ఆయన మహిమ ప్రకాశింపజేస్తాడు.